అండి. హాయ్ మౌనిక, ఎలా ఉన్నావు? ఇవాళ డే 9th. ఓకే, అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కూడా, ఎందుకంటే ఎస్పెషల్లీ గర్ల్స్ అనే కాదు, మెన్కి కూడా ఈ మధ్య కాలంలో పొట్ట బాగా వచ్చేస్తుంది. ఆ పొట్ట తగ్గాలి అని ఉంటుంది, కానీ టైం ఉండట్లేదు. కానీ కూర్చొని మనం పొట్ట ఎలా తగ్గించుకోవాలో ఇవాళ చూసేద్దాం. ఓకే, లేట్ చేయకుండా 5 minutes యోగాకి వెళ్ళిపోదామా? Now interlock your fingers. Yeah, keep on your head back. ఈ హ్యాండ్స్ అనేది మనకు షోల్డర్ లెవెల్లో మనం తీసుకోవాలండి. ఇలా లాక్ చేసి మనం బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఒకసారి మీకు బ్యాక్ సైడ్ పొజిషన్ చూపిస్తాను. చూసారు కదా హ్యాండ్స్ ఎలా ఇంటర్లాక్ చేసుకొని బ్యాక్ పొజిషన్ ఎలా ఉందో. నౌ మనం ఎక్సర్సైజ్ చేసేద్దాం. క్రాసింగ్ అండి, మన రైట్ హ్యాండ్ యూజ్ చేసి లెఫ్ట్ సైడ్ మనము బెండ్ చేయాల్సి ఉంటుంది. స్లోలీ కమ్ టు యువర్ లెఫ్ట్ సైడ్ మా. యూ ప్లీజ్ ట్రై టు టచ్ యువర్ ఎల్బో టు ద థై అండి. జస్ట్ ట్రై మాత్రమే చేయండి, డోంట్ ఫోర్స్ ఇట్. మీకు ఎంత అయితే అంత చేయండి, లేటర్ ఆన్ ఇట్ విల్ కమ్. ఓకే, స్లోలీ లిఫ్ట్ యువర్ హ్యాండ్. విల్ డూ అదర్ సైడ్. వెరీ గుడ్. ఈ ఎక్సర్సైజ్లో మనకు హ్యాండ్స్ హెడ్ దగ్గర నుంచి కూడా టోటల్ థై వరకు స్ట్రెచ్ అనేది వస్తుందండి. వెరీ గుడ్ ఎక్సర్సైజ్. అండ్ మెయిన్లీ టమ్మీ మీద మనకు బాగా స్ట్రెస్ అనేది పడుతుంది. స్లోలీ కమ్ టు ద పొజిషన్. వీ డూ వన్ మోర్ టైం. ఇన్హలేషన్ ఎక్సలేషన్స్తో కూడా మీరు ప్రతి ఎక్సర్సైజ్ చేయొచ్చండి. కానీ ఇది మనము ఇంకా ఫస్ట్ టైం కాబట్టి ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ. మనం ఏదైనా చేసేటప్పుడు ఇన్హలేషన్ చేస్తూ అండ్ పోస్చర్ నుంచి రిలాక్స్ అయ్యేటప్పుడు ఎక్సలేషన్ చేస్తే మనకు బెనిఫిట్ అనేది మరింత వస్తుంది. బట్ స్టార్టింగ్లో మనం వితౌట్ బ్రీతింగ్ టెక్నిక్ చేసినా కూడా ఓకే. ఇలా మనం 12 counts చేసేసాము. ద సెకండ్ వేరియేషన్ అండి, హ్యాండ్స్ ఇన్ ద సేమ్ పొజిషన్. జస్ట్ మనం లెగ్స్ మాత్రం వైడన్ చేసాము. హౌ మచ్ యూ కెన్ వైడన్. ఇప్పుడు మనం సింగిల్ సైడ్ సేమ్ సైడ్ బెండ్ అవుతాం. ఇందాక మనం క్రాస్ చేసాం, ఇప్పుడు వచ్చేసి మనం సేమ్ సైడ్ కి బెండ్ అవుతాం. రైట్ సైడ్ బెండ్ అవుదాం మోనిక. ఓకే, టేక్ యువర్ రైట్ హ్యాండ్ టు ద రైట్ థై. వెరీ గుడ్. ఇది చూసారా, మొత్తం పోస్చరు ఎక్కడి నుంచి మనకు టాప్ టు ఆల్మోస్ట్ లెగ్స్ వరకు ఇది స్ట్రెచ్ వస్తుందండి. స్లోలీ కమ్ టు ద సెంటర్. Slowly on the left side. Center. Relax and take out your hands slowly. Legs come to the normal position. Yeah, you can relax your body for a while. How is your experience? We'll go move on to the third one. Okay, third one kuda belly మీదనే ఉంటుందండి. Okay, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ మోనిక. షోల్డర్ లెవెల్కి పెట్టుకుంటే బాగుంటుంది. ఇఫ్ అట్ ఆల్ ఫస్ట్ మీకు చేయలేకపోతే యూ కెన్ కీప్ చెస్ట్ లెవెల్కి కూడా పెట్టుకోవచ్చు. మనం ఫస్ట్ చెస్ట్ లెవెల్లో స్టార్ట్ చేసి దెన్ విల్ మూవ్ టు ద షోల్డర్ లెవెల్. ఓకే, యూ కెన్ కీప్ యువర్ ఐస్ క్లోజ్డ్ ఆర్ ఓపెన్ యాజ్ యువర్ కన్వీనియన్స్ అండి. ఒక్కొక్క లెగ్తో మనము హ్యాండ్కి టచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, స్లోలీ టేక్ అవుట్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు మనం చెస్ట్ లెవెల్కి చేసాము. మీకు అవుతుంది అంటే షోల్డర్ లెవెల్కి కూడా చేసుకోవచ్చు, లేదా రెండు కూడా చేసుకోవచ్చు ఇఫ్ యువర్ టైం పర్మిట్స్. ఓకే, నౌ ద ఎండింగ్ సెషన్ విత్ బ్రీతింగ్తో ఎండ్ చేద్దాము. కీప్ యువర్ ఐస్ క్లోజ్డ్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, exhale. Slowly rub your palms. Keep it on your face. Relax slowly take out your hands. Open your eyes. How do you feel? Super, man. ఓకే, బెల్లి ఎప్పుడెప్పుడు తగ్గిపోతుందా అని ఉంది కదా, ఇప్పుడే చాలా తగ్గిపోయిన ఫీలింగ్ కూడా వస్తుంది కదా. అదేనండి ఈ ఎక్సర్సైజ్ కున్న మహత్యం. మనం కన్నా ఖచ్చితంగా వితౌట్ మిస్సింగ్ మనం చేస్తే ఈ ఎక్సర్సైజ్ అండ్ 12 day ఛాలెంజ్ చేస్తే కంపల్సరీగా మనం కూర్చున్న చోటు నుంచి మనం పోగొట్టుకున్న మన హెల్దీనెస్ని బ్యాక్కి తీసుకురావచ్చు. ఓకే, సో డోంట్ నెగ్లెక్ట్ అండ్ స్పెండ్ యువర్ 5 minutes time for yourself. For today, we are ending the session. Bye.